హలో, వెల్కమ్ టు చందూస్ చాప్టర్స్. మొన్నే అసలు ఫస్ట్ టైం యుక్తాని చేతుల్లోకి తీసుకున్నట్టు అనిపించింది, కానీ అప్పుడే 2 years వచ్చేసింది. ఈసారి మా యుక్త బర్త్డే అయితే ఫ్రెండ్స్ అందరితో కలిపి సెలబ్రేట్ చేసుకున్నాము. ఈ వ్లాగ్ లో అయితే మేము డెకరేషన్స్ ఎలా చేసుకున్నాము, ఫుడ్ ఎలా చేసుకున్నాము, ఇంకా అలాగే సెలబ్రేషన్స్ మొత్తం ఎలా జరిగాయి అంతా మీతో షేర్ చేసేసుకుంటాను. ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఫుడ్ మెనూకి వచ్చేసరికి మేము ఈసారి ఇంట్లోనే చేద్దామనేసి అనుకున్నాము. ఎందుకంటే బయట మనం ఎంత ఆర్డర్ ఇచ్చినా పని తగ్గిపోతుంది, కానీ స్టిల్ ఎందుకో ఆ సాటిస్ఫాక్షన్ అయితే మాకు లేదు. సో అందుకనే కొంచెం కష్టపడినా పర్లేదు, ట్రై చేద్దాము ఒకసారి ఎలా వస్తుందో అని ఈసారి ట్రయల్ వేసాము. సాటర్డే ఈవినింగ్ బర్త్డే సెలబ్రేషన్స్ అయ్యేసరికి మాకు చాలా టైం పెట్టుకున్నాం అనమాట, ఎస్పెషల్లీ కుకింగ్ కి. సో ఫ్రైడే ఈవినింగ్ ఆఫ్టర్ వర్క్ నుంచి స్టార్ట్ చేసాం కుక్ చేయడము. ఆల్మోస్ట్ 70 people దాకా గెస్ట్లు వచ్చారనమాట మా ఈవెంట్ కి. సో ఇంతమందికి గాను ఏ స్వీట్ చేస్తే బెటరా అని చాలా ఆలోచించాను. అప్పుడు నాకు మా ఫ్రెండ్ గుర్తొచ్చారు, నాగప్ప అనేసి. కార్న్ ఫ్లోర్ తోటి హల్వా చాలా చాలా బాగా చేస్తారు. సో ఇంకా వెంటనే తనని హెల్ప్ అడిగామన్నమాట. అలా స్వీట్ అయితే మాత్రం చాలా చాలా టేస్టీగా వచ్చింది. అండ్ మీరు కలర్ చూస్తే కన్నా నేను మినీ మౌస్ బర్త్డే థీమ్ కాబట్టి పింక్ కలర్ వేసుకున్నాను. సో హల్వా టేస్ట్, టెక్స్చర్ అన్ని అదిరిపోయినాయి. ఎవరిది బర్త్డే? యుక్త బర్త్డే. ఎక్కడ చేసుకుందాం యుక్త బర్త్డే? చెప్పంగారు. హ్యాపీ బర్త్డే యుక్త. ఎప్పుడు ఉండే రెగ్యులర్ డిషెస్ లాగా కాకుండా ఈసారి నేను కూడా మెనూ కొంచెం కొత్తగా ట్రై చేద్దామని కొత్త డిషెస్ ఇంట్రడ్యూస్ చేశాను. వెరీ ఫస్ట్ టైం బాగా రావాలని కోరుకో చూడ్డానికి. అండ్ దెన్ పేరుకు తగినట్టుగా కలర్ఫుల్ గా అయితే ఉంది, బట్ టేస్ట్ చూడాలి. రెగ్యులర్ గా తినే స్టార్టర్స్ కాకుండా కొన్ని కొత్త స్టార్టర్స్ యాడ్ చేద్దామని ఈ రెసిపీ చూస్ చేసుకున్నాను. సమోసా పిన్ వీల్స్ అని. రెసిపీ చూసినప్పుడు చాలా ఈజీ అనిపించింది, కానీ అఫ్ కోర్స్ క్వాంటిటీ ఎక్కువ కదా, సో చేయడానికి టైం అయితే పట్టింది. ఇంక ఇది కాకుండా మేము బ్రెడ్ తోటి ఇంకొక స్టార్టర్ కూడా చేసాము. వెరీ సింపుల్ రెసిపీనే, కానీ టైం టేకింగ్. ఇవన్నీ అయితే మేము సాటర్డే చేసుకున్నాం. సో నా ఫ్రెండ్స్ వచ్చారనమాట హెల్ప్ చేయడానికి. ఏంటి సుష్మా ఇది కొత్త డిషెస్? డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ స్టార్టర్స్ ఎన్ని ఉన్నా సరే మన వడ సాంబార్ తోటి ఏది సాటి రాదు కదా. సో దీన్ని కూడా యాడ్ చేసుకున్నాను. దీనికి నా వడ పార్ట్నర్ వచ్చి నాకు హెల్ప్ చేసింది. సో ఎప్పుడు వడలు చేయాలన్నా నాకు ఎందుకో తెలియదు, కానీ ఒక కాంబినేషన్ సెట్ అయిపోయింది అనమాట నాకు స్వరూపాకి. సో మేము అలా వడలు చేస్తూనే ఉంటాము కంటిన్యూస్గా, ఎంతసేపు అయినా మాట్లాడుకుంటూ. కుకింగ్తో పాటు ఈసారి పార్టీలో కొంచెం కొత్తగా ఉండడానికి ఫోటో బూత్ కూడా అరేంజ్ చేద్దాము అనే ఐడియా వచ్చింది. ఆ ఐడియా మాత్రమే నాది, కానీ ఇంప్లిమెంటేషన్ మొత్తం మా శివానే అన్నమాట. సో తనకి క్రాఫ్ట్స్ వర్క్ అంటే చాలా ఇంట్రెస్ట్, చాలా టైం స్పెండ్ చేసి మరి ఇద్దరు కొట్టేశారు. అసలు వచ్చిన వాళ్ళంతా ఎంత బాగుంది అన్నారనమాట. సో మీరే చూడండి అవుట్పుట్. ఇంట్లో ఉండే థింగ్స్ తోటే ఈ ఫోటో బూత్ మొత్తం సెటప్ చేసేసారు. చాలా బాగుంది కదా. కుక్ చేస్తూ ఎప్పుడో టైం అయిపోయింది. సో మేమందరం కూడా రెడీ అయిపోయి పార్టీ హాల్కి వచ్చేసాము. ఈసారి మా పార్టీలో ఇంకొక హైలైట్ ఏంట్రా అంటే ఈ బౌన్సీ క్యాజిల్ సెటప్ చేయడము. పిల్లలందరూ కూడా చాలా బాగా ఎంటర్టైన్ అయ్యారు, ఎంజాయ్ చేశారు. ఇది మాత్రం వర్త్ స్పెండింగ్ మనీ అనిపించింది. higloo.sc అనేసి ఒక వెబ్సైట్ ఉందన్నమాట. అందులో మీరు రెంట్కి తీసేసుకోవచ్చు పర్ డే కింద అనేసి. పిల్లలు పార్టీ అంతా కూడా హ్యాపీగా ఎంగేజ్ అయిపోతారు ఇలాంటిది ఒకటి ఉంటే.
మేము కుకింగ్ చేసే టైంలోనే మా ఆయన ఇంకా కొంతమంది ఫ్రెండ్స్ వెళ్ళి ఇలా సింపుల్ గా డెకరేషన్స్ చేసేసారు. ఈ లోపు పార్టీ స్టార్ట్ అయిపోయింది. ఆల్మోస్ట్ గెస్ట్లందరూ కూడా వచ్చేస్తున్నారు. ఇంకా అందుకనేసే ఒక గ్రూప్ మొత్తం కిచెన్ లోకి వెళ్ళిపోయి ఫుడ్ హీట్ చేయడము, సర్వ్ చేయడము అన్నింటికి హెల్ప్ చేశారు. బయట కంట్రీస్ కి వచ్చేసాక ఫ్రెండ్సే ఫ్యామిలీ మెంబర్స్ అయిపోతారు. వీళ్ళందరూ కూడా మన ఇంట్లో ఫంక్షన్ అన్నట్టుగా ప్రతి ఒక్కరు కూడా చేశారు. చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఇవన్నీ తలుచుకుంటే. అండ్ వీఆర్ సో లక్కీ టు హ్యావ్ దిస్ ఫ్రెండ్స్. మా ఫ్రెండ్స్ అందరూ కూడా మాకు సపోర్ట్ చేస్తారు కాబట్టి మేము సక్సెస్ఫుల్ గా ఒక ఈవెంట్ చేసుకోగలుగుతాము. మళ్ళీ మళ్ళీ చేయలేము మనము. ఈ లోపు ఇంకో పక్క మేము ఫ్యామిలీ ఫొటోస్ వీడియోస్ అన్ని దిగేసాం అందరూ వచ్చే లోపు. వీడియోలో వచ్చేస్తారు మరి మీ ఇష్టం. హలో ఇంకా ఫ్రెండ్స్ అందరూ వచ్చి చక్కగా ఫోటో బూత్ దగ్గర ఫోటోలు వీడియోలు మంచిగా దిగేశారనమాట. యుక్తకైతే ఇది నిజంగా మంచి మెమరీ అనిపించింది. ఇంతకీ మీకు ఇంకా నేను ఫుడ్ మెనూ చూపించలేదు కదా, చూపించేస్తారండి. స్టార్టర్స్ మీకు ఆల్రెడీ అర్థమైపోయి ఉంటది. ఒకటి వచ్చేసి బ్రెడ్ తోటి కెనపీస్ అండ్ అలాగే సమోసా పిన్ వీల్స్. దీంతో పాటు సౌత్ ఇండియన్ ఫేమస్ మెదు వడ అలాంగ్ విత్ సాంబార్. మెయిన్ కోర్స్ కి వచ్చేసరికి ఇలా టాకో షెల్స్ అలాంగ్ విత్ కర్రీ పెట్టాను. సో పిల్లలకి ఎవరిది వాళ్ళు అలా ప్రిపేర్ చేసుకోవడం నచ్చుతుందని. నెక్స్ట్ ఏమో టమాటా పుదీనా రోటి పచ్చడి, పప్పు, ఇంకా అలాగే కబూలీ పలావ్, దానికేమో గుత్తొంకాయ కర్రీ, వైట్ రైస్, రసము, ఫైనలీ స్వీట్ వచ్చేసి హల్వా. అదన్నమాట మెను. చాలా బాగుంది, బాగా చేశారు. గెస్ట్లకు పెట్టమంటే మనోళ్ళే ఫస్ట్ తినేస్తున్నారు చూడండి. మా బుడ్డి దానికి గిఫ్ట్లు చూసేసరికి ఓ తెగ ఆనందపడిపోయింది. ప్యారలీ వచ్చిన ఫ్రెండ్స్ అందరికి హాయ్ చెప్తూ వెల్కమ్ చేస్తూ, ఇంకా అదే కాకుండా మా బుడ్డి దానికి కూడా కేక్ కట్ చేయడం కోసం ఇంకొక డ్రెస్ మార్చేశాను. వారసుడిని చూపించు. లేటెస్ట్ వారసుడు. వినోద్ హాయ్. పిలుస్తుందిరా. ఆల్మోస్ట్ పిలిచిన వాళ్ళందరూ వచ్చేసారు. ఇట్స్ టైమ్ టు కట్ ద కేక్. అన్నయ్య అన్నావంటే పాట అన్నయ్య వచ్చినాడు. లేదు తినమ్మా అన్నయ్య కొద్దు. పెద్ద పీసు. గుడ్ జాబ్ యుక్త.
అబ్బబ్బబ్బబ్బా ఓ మై గాడ్ మందీప్ కొంచెం ఫేస్ చూపించు. దర్శిని జడ బాగుందమ్మా. ముక్కులో ముక్కులు బేబీ బేబీ ఆఫ్టర్ కేక్ కటింగ్ అందరం కలిసి డిన్నర్ చేయడం స్టార్ట్ చేసేసాము. దాని తర్వాత డీజే, ఇంకేమో ఇంటికి వచ్చాక క్లీనింగ్, నెక్స్ట్ డే గిఫ్ట్స్ అన్నీ అన్వ్రాపింగ్. ఇవన్నీ నేను నెక్స్ట్ వ్లాగ్లో చూపించేస్తాను. పార్ట్ 2 ఆఫ్ యుక్తాస్ బర్త్డే సెలబ్రేషన్స్. జస్ట్ వెయిట్ ఫర్ ఇట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. కీప్ సపోర్టింగ్. బాయ్ బాయ్.